హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు అయితే పిక్నిక్ అయితే వెళ్తున్నామండి పొలం దగ్గరికి. అక్కడే వంట చేసుకొని మేము తినాలని, పిల్లలకంతా హాలిడేస్ ఇచ్చారని, ఎంజాయ్ చేయాలని వెళ్ళామండి. చూడండి ఈరోజు మేము ఏమే ఐటాలు చేస్తామో చూపిస్తాము. మేము ఇంటి దగ్గరే టిఫిన్ అనేది తయారు చేసుకొని వెళ్ళామండి. దోశ అనేది చేసుకున్నాము టిఫను. చూడండి ఈరోజు చికెన్ బిర్యానీ అయితే తయారు చేస్తాము. రైసు అన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాము. చూడండి ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మేమైతే కట్టెల పొయ్యి అయితే తయారు చేసుకొని బిర్యానీకి అనేది తయారు చేసుకుంటున్నాం. చూడండి రెడీ చేసేసాము. మేము అన్నీ తెచ్చుకున్నాము. ఆయిల్ తొందరగా కనపడలేదని ముందుగానే ఎర్రగడ్డలు వేసేసి ఆ తర్వాత ఆయిల్ వేస్తున్నాము. చూడండి మా పాప అనేది టమాటాలు కట్ చేస్తుంది. ఇక్కడైతే చూడండి మా అక్క పిల్లలు వాళ్ళ మనవరాలు అందరూ అయితే వనభోజనాలకు వస్తున్నారు. అరిటాకులు తెమ్మని చెప్పాము. అట్లాగే వాళ్ళు కొంచెము స్నాక్స్ కూడా అక్కడి నుంచి తెచ్చారు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. మా అబ్బాయి చూడండి, మా అమ్మ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనేది కోసేదే చేతగాల మా పాపకి. చూడండి మేము అక్కడైతే రోడ్డుకు దగ్గరగా ఉంది హోటల్ అనేది కడతా ఉండాము. నెల్లిగాయలు కూడా తెచ్చారు, దగ్గర దంచుకుంటాము. ఇక్కడ ఆ కొండ ఎక్కాలని వీళ్ళు ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు. ఆ గుట్ట ఎక్కి చూపిస్తామని డిస్కషన్ అనేది చేసుకుంటున్నారు. చూడండి మేము ఇక్కడైతే బిర్యానీకి తయారు చేస్తున్నాం. చూడండి ఆనియన్స్ అనేది ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము. అల్లం వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాము. వాళ్ళు ఆ లోపల కండం తిరుక్కొని వచ్చేద్దామని చెప్పి వాళ్ళైతే బయలుదేరేశారండి కొండెక్కేదానికి. అది కూడా లాంగ్గా ఉంది, చూపిస్తాం మీకు. తీగలు అనేది తెచ్చింది మా పాప ఉయ్యాలేద్దామని, కానీ కుదరలేదు. చూడండి కొండ ఎక్కుతూ ఉండారు. చూడండి వాళ్ళిద్దరు వీడియోలో కనిపిస్తుంది కదా. చూడండి బాగా డీప్ ఫ్రై చేస్తున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్. కట్టెలు సరిగా మండలేదని సన్న పొలాలు కూడా మిడిల్లో పెడదామని తెచ్చారు. రెండో పొయ్యి అయితే తయారు చేస్తున్నారు. అటుపక్క కూర పెట్టేదానికి గోంగూర పప్పు చేస్తామండి. చూడండి వాళ్ళు కనపల్ల కొండ అయితే ఎక్కేదానికి వెళ్ళారు. హోటల్కి అనేది అక్కడ తయారీ అవుతూ ఉందండి. మాది పొలంలో రోడ్డుకు దగ్గరగా ఉందని మేము హోటల్ అనేది కట్టిస్తున్నామండి. అరిటాకులు అనేది తెచ్చినారు. చూడండి చికెన్ అనేది వేస్తాము. కొంచెము బిర్యానీ చేసుకుంటాము, కొంచెం ఫ్రై చేసుకుంటామండి. చికెన్ అనేది దమ్ బిర్యానీకి అయితే సగం వేసి పక్కన పెట్టేసాము. సగము చికెన్ పకోడా చేసుకుంటాము. ఇటుపక్క బాగా వెలుగుతుంది పొయ్యి. అండాకు మట్టి రాచి పెట్టుకుంటే గన నల్లగా మారదు. మనం తోమేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. మసి అంతా క్లీన్గా వచ్చేస్తుంది. వాటర్ వేస్తే చాలు. పిల్లలు చూడండి మట్టిలో ఎంత బాగా ఆడుకుంటున్నారు. హాలిడేస్ ఇచ్చారని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళతో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇదొక సరదాగా ఉంటుంది. బయటికి వెళ్ళి ఎక్కడన్నా పొలం దగ్గర వంట చేసుకుని తింటే చాలా బాగా ఉంటుంది. మనం ఒకరు ఇద్దరు వెళ్ళకుండా ఫ్యామిలీ అంతా పోతే ఫుల్గా ఎంజాయ్గా ఉంటుందండి. ఒకరే పోతే బాగానే ఉండదు. మనమే అంటే బోరుగా ఉంటుంది. నలుగురు ఉన్న చోట చాలా ఎంజాయ్ చేస్తూ బాగా ఉంటుంది. ఆ నీళ్ళు మోసుకొచ్చి చెయ్యి నొస్తుంది. చూడు చెయ్యి మంటగని అనింది మా అక్క. ఇక్కడైతే కూరకైతే తయారీ చేస్తున్నాను. చూడండి రోడ్డుకు ఎంత దగ్గరగా ఉందో. ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇదంతా తెలిసిందే కాబట్టి గోంగూర పప్పు, చికెన్ బిర్యానీ, సేమాలు కూడా చేసామండి. అది కూడా వస్తుంది చూడండి. సగం గోంగూరలో సగం పప్పులో బిర్యానీలో
చూడండి. కట్టెల పొయ్యిలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. తీటగింజలు అనేది అంటుకునిందండి మా పాపకి. చూడండి, బొబ్బ ఎక్కిపోయి బాగా మంట ఎత్తుకుండేసింది. ఎంతగా దుద్దినా కూడా పోలేదు. జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. ఇదేనండి తీటగింజలాకు. అది అంటుకుంటే చాలా దురదగా మంటగా చాలా బాధగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ ఆకు ఎక్కడైనా కనపడితే దూరంగా ఉండండి. టచ్ కూడా చేయొద్దండి. కారం అయితే వేస్తుందండి మా అక్క. ఒకే పొయ్యి పడితే చాలా లేట్ అవుతుందని మేమైతే 2 పొయ్యిలు పెట్టుకున్నామండి. మా పాపకు చేతికి కూడా అంటుకునిందంటే జస్ట్ అట్లా. ఆ పాపకు కూడా ఎర్రగా అయిపోయింది తీటగింజలకు. ఆ ఆకు జస్ట్ అట్లా తగిలితే చాలు బొబ్బలు వచ్చేసి ఎర్రగా అయిపోతుంది చర్మము. జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. ఎక్కడైనా ఆకు కనపడిందంటే. అవి మేము గోంగూర తెచ్చాం కదా, అదైతే నాటుతూ ఉంది అక్క. చెట్టు వస్తుందో లేదో చూడాలి. వర్షాలు అయితే బాగా పడతా ఉన్నాయండి. భలే బాగుంది వాతావరణము, క్లైమేట్ భలే బాగుంది. ఏ చెట్టు పెట్టినా ఇట్లే వచ్చేస్తుంది. అది చూడండి, మా పాప అనేది కుదురులాగా అల్లుతుంది. కింద పెడితే మసి అంటుకున్నా దానిపైన పెట్టుకోవచ్చు, బాగుంటుందని ఆ పాప అది ట్రై చేసింది. గోంగూర అయితే వేస్తున్నారు. ఇదైతే రెడీ అయిపోయింది. అండ అనేది దానిపైన పెట్టేలా నల్లగా మారకన్నా బాగుంటుంది కింద నేల. చికెన్ పకోడాకైతే రెడీ చేస్తున్నామండి. చూడండి, అంతా కలుపుతూ ఉంటాం. చికెన్ పకోడాకు మిక్సింగ్ చేసి పక్కన పెట్టుకుంటాము. ఆ బిర్యానీ గోంగూర అనేది తయారైపోయిన తర్వాత ఇది చేస్తామండి. చూడండి, మిక్సింగ్ చేస్తున్నాను నేనేనండి కలుపుతోండేది. ఆయిల్ కూడా కొద్దిగా వేశాను. బాగా ముక్కలకు బాగా మసాలా పట్టేలాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టి పక్కన పెట్టాలి. బిర్యానీ అయితే మసాలా ఏగిపోయింది. మా పొలం పక్కనే గుడి కూడా ఉందండి పక్కన. చాలామంది అయితే రోడ్డు పక్కన ఆపి రైస్ అదివి తెచ్చుకుంటారు కదా, బాగా తిని వెళ్తారు. చూడండి, సీతామల చెట్టు కూడా ఉంది మాకు. కనపడుతుండారో లేదు తెలీదు. వాళ్ళైతే కొండ అయితే ఎక్కుతున్నారు మధ్యలో. ఎక్కడున్నారు కెమెరాకైతే కనపడుతుందో లేదో తెలీదు. అయినా తీసా, ఒకసారి చూపిద్దాం మీకు అని. చూడండి, బిర్యానీ అయితే తయారీ అవుతోంది. కట్లన్నీ ఏరుకొని రాళ్ళు పెట్టుకొని చేయాలంటే చాలా కష్టము. మేము పప్పు గుత్తి అనేది తేలేదు, అందుకని మా పాప చిన్న టెక్నిక్ చేసిందండి. చెమ్ము పెట్టుకొని దుద్దుతుంది. అది ఎక్కువ వాటర్ ఉందని తీసి పక్కన పెట్టేసి చెమ్ముతో అనేది బాగా మెదుపుతుందండి. మీకు కూడా పప్పు గుత్తి లేకపోతే ఇట్లా ట్రై చేసుకోండి. చూడండి, చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్టీగా గోంగూర అరిటాకుల్లో పెట్టుకొని చెట్టు కింద కూర్చొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, రెడీ అవుతుంది, తయారైపోయింది. ఇది క్లీన్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. చెమ్ము గోంగూర అయితే చాలా నీట్గా వచ్చేసింది. వాళ్ళు కొండంతా తిరిగి వచ్చేసారు. చూడండి, దిగేశారు. చూడండి, చాలా బాగా పైకి పోయి కూడా వీడియో తీశారు. అది కూడా కొంచెం సెట్ చేస్తాను నేను. పైనుంచి కూడా ఇంకా చాలా బాగుంటుంది. మేమైతే కింద నుంచి వీడియో చేశాము. చూడండి, చాలా అలసిపోయినారు వాళ్ళు. కొండంతా ఎక్కి వచ్చేసారండి వాళ్ళు. చూడండి, డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్ అయితే దానిపైన జల్లుకోవాలి. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి.
ఆనియన్స్ జల్లేసి కొంతసేపు దమ్ముకైతే వదిలేయాలి. మూత పెట్టేసి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. అందులో గోంగూర సూపర్ కాంబినేషన్ అండి. అండా పట్టలేదని పక్కన కూడా కొంచెం మేము తీసేసామండి రైసు. బియ్యం అనేది ఎక్కువ వేసేసాము, కొలతలు లేకుండా తీసుకున్నాం కాబట్టి తెలియలేదు. ఎన్ని బియ్యం వేయాలో ఏమో తెలియలేదు. ఇంటి దగ్గర అయితే అన్నీ ఉంటాయి, కొలతలతో చేస్తాము. అక్కడ అందాజుగా చేసే గుడికి అండా పట్ల పక్కన తీసి కొంచెము మేము అది దమ్ము పెట్టాము. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆ లోపల వాళ్ళు కూడా వచ్చేసారు కొండ మీద నుంచి. ఎంతో టేస్టీగా కుదిరిందండి. చూడండి, అరిటాకుల్లో తింటే బాగుంటుంది. ఆ పొలాల మధ్యలో అరిటాకులు, పిల్లోళ్ళు పెద్దోళ్ళు ఫుల్ ఎంజాయ్. సూపర్గా ఉండిందండి. చూడండి, ఇంకా చికెన్ పకోడా చేయలేదు, అక్కడికే ఎక్కువ టైం అయిపోయింది. ఇవి తినేసిన తర్వాత చేసుకున్నామండి మేము. 3:30 ఆ టైం అయిపోయిందండి ఇవన్నీ చేసుకునే గుడికి. మేము పోవడమే లేటుగా వెళ్ళాము. మా పాప పాయసానికి తయారు చేస్తూ ఉంది. సేమయాలు చేస్తుందండి. చాలా బాగా చేసింది, చాలా బాగా వచ్చాయి. మా బావగారు, మా ఆయన చూడండి ఇంత కలర్ వచ్చేలాగా, గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించింది. చాలా అసలు ఎంత టేస్ట్గా ఉంది. ఇంటి దగ్గర ఎప్పుడు కుదరలేదు, అంత టేస్ట్గా ఉండింది. సూపర్గా అయితే వచ్చిందండి పాయసం తిని ఫిదా అయిపోయాము. చూడండి, కొండ ఎక్కిన తర్వాత మా అక్కకు ముళ్ళు అయితే ఇరిగింది. చూడండి, ఆ ముళ్ళు కుట్టేదానికి మళ్ళీ ముళ్ళు తెచ్చింది. ఎంతో కష్టపడి ముళ్ళు అయితే తీసేసాను. చాలా మంటగా ఉందంట, ఎందుకు గడ్డి ఏదో దూరింది. చూడండి, ముళ్ళు అయితే తీసేసాను, జస్ట్ వచ్చేసింది. ఇక్కడ ఆ లోపల పాయసం అయితే తయారవుతుంది. మళ్ళీ ఇంటికి ఒక 5:30, 6 అయిపోయిందండి మేము ఇంటికి వచ్చే గుడికి. మళ్ళీ పాయసం చేసుకొని తిన్నాము. చాలా బాగుండింది, చాలా బాగా కుదిరింది. ఎంతో టేస్టీగా ఉంది, కలర్ఫుల్గా. ఇవన్నీ చేసుకునే లోపల మాకైతే వర్షం అయితే వచ్చేసిందండి. మేము అక్కడ రూమ్ దగ్గరికి అయితే అన్నీ సర్దుకొని అందరం పరిగెత్తేసాము. చూడండి, చికెన్ వేసామంతే పొయ్యి మీద, వర్షం వచ్చేసింది. అంతా ప్లేట్ మూసిపెట్టేసి మేము రూమ్లోకి అయితే పరిగెత్తేసాము. 10-15 నిమిషాలు ఏమో అట్లా మంట మీద ఉండిందంతే. తర్వాత వర్షం వచ్చేసిందండి. ఎక్కడ వాళ్ళం అక్కడ పరిగెత్తేసాం రూమ్లోకి. వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఆ పొయ్యి కూడా అక్కడే చికెన్ కూడా వదిలేసాము. కొండలో చూడండి నీళ్ళు ఎట్లా ఎక్కువ వచ్చేసిందో వర్షం. ఫుల్గా 1/2 అవర్ అయితే పడిపోయింది, మళ్ళీ ఆగిపోయింది. చూడండి, కొండ ఎక్కిన వీడియో అండి. కొండపైన నుంచి తీశారు వీళ్ళు వీడియో. ఎక్కువగా ఎక్కిన లేదండి, వాళ్ళు ఎక్కలేక కొంచెమైతే ఎక్కారు. వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఎక్కారు. కాళ్ళు నొప్పులు వచ్చేసినాయని మళ్ళీ తిరిగి వచ్చేసారు. సగం కొండ ఏమో ఎక్కారు అంతే. చాలా బాగుందండి పైన. చూడండి, పచ్చగా వర్షం పడి చాలా బాగుంది. ఊరంతా బాగా కనపడుతుంది. కొండెక్కాలంటే చాలా భయం అండి, జారుతుంది. వర్షం పడినప్పుడు ఎక్కకూడదు, చాలా డేంజరు. అవన్నీ పొలాలండి, కింద పైన అంతా సుట్టుకారము, మధ్యలో కొండ ఉంది. చాలా బాగుంటుందండి. క్లైమేట్ అయితే ఎండే లేదు ఈరోజు, చాలా బాగుంది. మేము బయట పోయినామని ఏమో దేవుడు చాలా చల్లగా చేసేసినాడు, ఎండ లేకుండా. పిల్లలు మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. చూడండి, బ్రిడ్జి కింద మేము ఇదంతా సెట్ చేసుకున్నాం. మేము ఆ చెట్టు దగ్గర ఉన్నాము, అదేనండి మా హోటలు. పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంది.
రోడ్డు కట్టుపక్కన చూడండి ఎంత నీట్గా వచ్చిందో.